హలో అండి అందరికీ. ఈ టిఫిన్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండి పచ్చడి ఎలా చేసుకుని చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు తప్ప మిగతావన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు ఆల్రెడీ ఫ్రైడ్ పప్పే కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసేసుకుని దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఎంత లూజ్, ఇడ్లీలోకి అయితే కాస్త లూజ్గా, దోశలోకి అయితే ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది ఇంకా గట్టిగా తింటారు, అలాంటప్పుడు ఇంకొంచెం గట్టిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలతో చిన్న పోపు వేసేసుకుంటే టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇంకా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలా చక్కగా ఏ టిఫిన్లోకైనా దోశ, ఇడ్లీ, వడ ఏ టిఫిన్కైనా కూడా చాలా బాగుంటుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.